అనాదిగా ఓబీసీ మహిళలకు అన్యాయం జరుగుతుందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ముంగర శైలజ అన్నారు. సోమవారం నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో ఓబీసీ మహిళల సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా శైలజ మాట్లాడుతూ కేంద్రంతో సంబంధం లేకున్నా బీసీ మహిళలకు 33% రిజర్వేషన్ మంత్రి లోకేష్ కల్పించారని, కానీ ఆ బిల్లులో ఓబీసీ మహిళలకు ప్రాధాన్యత కల్పించలేదన్నారు. ఓబీసీ మహిళలు చట్టసభలకు వెళ్లాలంటే ప్రభుత్వాలు సహకరించాలన్నారు. బీసీల జనగణన నిర్వహించి దామాషా ప్రకారం ఓబీసీ మహిళలకు న్యాయం చేయాలని కోరుతున్నామని ముంగర శైలజ అన్నారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాను. ఈ రోజు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సుంకారపు జయశ్రీ గారి ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లాలో కలెక్టర్ గారికి బీసీ సబ్ కోటా గురించి వినతి పత్రం సమర్పించడం జరిగింది. 33% మహిళా రిజర్వేషన్ బిల్లుని నారా లోకేష్ గారు కేంద్రంతో సంబంధం లేకుండా ప్రకటించడం జరిగింది. కానీ ఈ బిల్లు ఓబీసీ మహిళలకి ఎలాంటి స్థానం కల్పించలేదు. ఓబీసీ మహిళలకి ఎంతో వెనుకబడి ఉన్నారు. ఉన్నత మహిళల కంటే ఓబీసీ మహిళలు వెనుకబడి ఉండటం వల్ల వాళ్ళకి సపోర్ట్ కల్పించాలని గత 30 సంవత్సరాల నుంచి ఓబీసీ సంఘాలైతేమి మహిళా సంఘాలైతేమి గట్టిగా పోరాడుతూనే ఉన్నాయి. కానీ కేంద్ర పాలకులు దాన్ని అటకెక్కించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయినా ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయడం జరుగుతా ఉంది. అనాదిగా వెనకబడిన ఓబీసీ మహిళలకు ఏ విధంగా మీరు న్యాయం చేస్తా ఉన్నారు? మాది బీసీ ప్రభుత్వం అని చెప్పుకుంటా ఉన్నారే గాని బీసీ మహిళలకి మీరు ఏ విధంగా న్యాయం చేశారు? మీరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఓబీసీ మహిళలకి మొండి చేయి చూపిస్తానే ఉంది. అదే విధంగా ఎలక్షన్లకి సరని ఎంతో త్వరితగతిన చేస్తానే ఉంది. కానీ కుల జనగణన అనేది ఎందుకు జరగట్లేదు? ఈ రోజు కుల జనగణన జరిపి మహిళలు ఎంతమంది ఉన్నారో తేల్చి, ఓబీసీ మహిళలు ఎంతమంది ఉన్నారో తేల్చినప్పుడు మేమెంత మాకెంత అనేది మీరు డిసైడ్ చేయడానికి కుదురుతుంది. అలా కుదరకుండా రిజర్వేషన్ 33% మహిళలకు ఇచ్చాము అని సంతోషపడడానికి మాకేముంది? ఓబీసీ మహిళలంటే ఎవరికి లెక్క లేకుండా పోయింది. ఓబీసీ మహిళల్ని మీరు ఉన్నత స్థానంలో చూడాలి. చట్టాలలో కానీ పార్లమెంట్ లో కానీ వాళ్ళు అడుగు పెట్టాలంటే మీరు చేయూతని ఇవ్వాల్సిందిగా కోరుకుంటా ఉన్నాము. ఆ రోజులో ఎన్టీఆర్ గారు ఆస్తి హక్కుని కల్పించారు. ఈ రోజుల్లో చంద్రబాబు నాయుడు గాని లోకేష్ గారు గాని మిగతా కేంద్ర పార్టీలు గాని మాకు సపోర్ట్ చేసి ఓబీసీ మహిళలకి 33% రిజర్వేషన్ లో సపోర్ట్ కల్పించాలని ఈ రోజు ప్రధానంగా డిమాండ్ చేయడం జరుగుతోంది. A new dawn rises in Stonehouse-Pate, where dreams take flight and learning finds purpose. Born from the vision of our directors to create a stress-free learning environment where every child grows with confidence, joy and curiosity. A strong IIT and NEET foundation with AI, coding and robotics program, nurturing innovators for tomorrow. A holistic development with discipline, creativity, leadership, an education that shapes character beyond textbooks, an environment where learning is joyful, teachers are mentors, and every student's journey is stress-free. Viswasai Group of Schools, educating future-ready minds through stress-free education. Now open at Stonehouse-Pate, playgroup to grade 7. A vision of stress-free education from the directors of Viswasai.